హాయ్ అండి. వెల్కమ్ టు హనీప్రియ ఫుడ్. ఈరోజు మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్తో రసం ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో మీకు చూపించబోతున్నానండి. క్యాలీఫ్లవర్తో కర్రీయే కదా వండుతారు, రసం ఏంటని అనుకుంటున్నారా? రసం కూడా చాలా బాగుంటుందండి. చలికాలంలో వేడివేడిగా అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది రసము. ముందుగా ఈ ప్రిపరేషన్ కోసం కడాయి పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ లైట్గా వేసామా లేదా అన్నట్టు కొంచెం వేసుకొని దాంట్లోనే 2 స్పూన్స్ కందిపప్పు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు వేసుకొని దాంట్లోనే 1 స్పూను శనగపప్పు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక ఇవైతే సైడ్కి పెట్టుకోవాలి. సైడ్కి పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీంట్లో కోసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే వేసుకోవాలి. నేనైతే 1 కప్ తీసుకున్నాను. ఇవి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేయాలి. చూడండి, క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి కదా. దీంట్లో ఇప్పుడు 2 టొమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో అయితే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ వీటిని అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకొని వీటిని కూడా మూత పెట్టేయాలి. ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేయాలి. ఇప్పుడు మూత తీసేసినాక దీంట్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నాక దీంట్లో అయితే 1/2 లీటర్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేయాలి. పెట్టేసి అది మరుగుతున్న తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న కందిపప్పు, శనగపప్పు వీటిని అయితే బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ పొడిని అయితే దీంట్లో వేసేసుకోవాలి. మరుగుతున్న టైంలో దీంట్లోనే 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అయితే కస్తూరి మెంతి కూడా యాడ్ చేసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఆ రసాన్ని అయితే వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకొని ఇప్పుడు కడాయిని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ లేదా 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6, ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని లాస్ట్లో అయితే కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెము ఇంగువ కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఆ రసాన్ని అయితే ఇందులో అయితే వేసేయాలి. చూడండి, క్యాలీఫ్లవర్ రసం అయితే రెడీ అయిపోయింది. ఈ చలికాలంలో అయితే వేడివేడిగా అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.